ఉమెన్‌లో డ్రైనెస్ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేయాలి? చూడండి, డ్రైనెస్ ఏదైతే ఉంటుందో అదొక హార్మోనల్ ఇష్యూ అమ్మాయిలో. ఎలా అబ్బాయిలో అంటే వాళ్ళకు ఎప్పుడైతే కలవాలనే ఆలోచన వస్తుందో అప్పుడు ఎరెక్షన్ వస్తుంది. అలాగే అక్కడ వాళ్ళకు కూడా ఎరెక్షన్ అవుతుంది. ఇక్కడ కూడా ఎరెక్టైల్ టిష్యూ ఉంటుంది, అక్కడ కూడా ఉంటుంది. కార్పోరా స్పాంజియోసా ఏదైతే ఉంటుందో యూజువల్లీ అక్కడ కూడా ఉంటుంది. ఎందుకంటే అక్కడ క్లిట్ అంటారు దాన్ని, క్లైటోరిస్ అంటారు దాన్ని. ఓకేనా, అక్కడ ఒక డిశ్చార్జ్ అవుతుంది అయినప్పుడు యోనిలో సర్వీక్స్లో హార్మోన్స్ ఏవైతే ఉంటాయో అక్కడ ఏంటంటే డిశ్చార్జ్ ఏవైతే ఉంటుందో ఫ్లూయిడ్ అది దాంట్లో అంటే ఆయిలింగ్ లాగా పనిచేస్తుంది ఒక మాట. అంటే మాయిస్ట్ అయిపోతుంది, తడి అయిపోతుంది, లూబ్రికెంట్ లాగా పనిచేస్తుంది. ఎందుకంటే నేచురల్ వేలో దేవుడు ఏం చేస్తాడంటే అక్కడ నొప్పి రాకూడదు అమ్మాయిలకు, ఫిట్ ఉండాలని అంగం కూడా దానికి అక్కడ ఈజీలీ వెళ్ళిపోతుంది అంగం. ఆ స్కిన్ కూడా దానికి ప్రిపేర్డ్ ఉంటుంది. అయితే అప్పుడు ఏమవుతుందంటే ఆమెకు ఆర్గాజమ్స్ అవి ఇవి మంచిగా వస్తాయి. ఒకవేళ డ్రై ఉందనుకోండి, అక్కడ పెయిన్ అవుతుంది, నొప్పి అవుతుంది, అక్కడ పోగానే ఇంజురీ అవుతుంది, క్రాక్స్ వచ్చేస్తాయి, దానివల్ల ప్రాబ్లం వస్తుంది. ఎందుకు వస్తుంది? హార్మోనల్ ఇష్యూస్. చాలామందికి, కొంతమంది అమ్మాయిలకు థైరాయిడ్ ఉంటుంది, కొంతమందికి వెయిట్ ఎక్కువ ఒబెసిటీ ఉంటుంది, కొంతమందికి స్ట్రెస్ ఉంటుంది, వాళ్ళ మూడ్ రారు. అబ్బాయిలు ఫోర్ ప్లే చేయరు, మంచిగా మూడ్లో రాదు ఆమె. అప్పటి వరకు ఏంటంటే డ్రైగానే ఉంటుంది, వెళ్ళి డ్రై అంగం ప్రవేశించేస్తారు, ప్రాబ్లం వచ్చేస్తుంది. కొంతమందికి చేస్తుంటారు, ఒక పొజిషన్ 2-3 పొజిషన్ చేంజ్ చేయగానే డ్రై అయిపోతుంది. ఆ సమయంలో కూడా వాళ్ళకు అంటే మీరు హెల్ప్ చేయాలి, మాట్లాడాలి, మళ్ళీ వాళ్ళకి మూడ్లో తీసుకురావాలి. ఇవన్నీ చిన్న చిన్న విషయాలు ఉన్నాయి. నేను కపుల్ థెరపీ ఎక్స్పర్ట్ కాబట్టి చాలామందికి చెప్తుంటాను వస్తే. సో చాలామంది ఏంటంటే యునాని మెడిసిన్స్ వాడి కూడా దీన్ని దూరం చేసుకుంటారు. ఎందుకంటే అది ప్రాబ్లం ఉంటే మీకు జీవితంలో అంటే ఏదో లైఫ్ ఏదో అయిపోతున్నట్టు ఫీల్ అవుతారు. సో అలాంటప్పుడు యునాని మెడిసిన్స్ వాడడం బెస్ట్.